గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శుభోదయం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమవంత ఋతువు పుష్యమాసము తారీఖు 14 జనవరి 2024 సంవత్సరం వారము ఆదివారము తిథి తదియ మధ్యాహ్నం 12:18 దాకా కూడా తదియా ఉండి తదుపరి చవితి వస్తుంది. నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 2:51 దాకా కూడా ధనిష్ఠ నక్షత్రం ఉండి తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 9:33 ప్రారంభమై 11:02 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం సాయంకాలం 4:11 ప్రారంభమై 4:55 దాకా ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:36 దాకా ఉంటాయి. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, బంగారం కానీ, బట్టలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, మొబైల్ ఫోన్ లాంటివి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనుగోలు చేయడంతో పాటుగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు. సోదర సోదరీమణుల నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బులు రావడము, రుణాలు తీరి ఊరట చెందే అవకాశాలు, చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు, కుటుంబంలో సౌఖ్యము, ఆనందము, పురోగతి పెరిగే అవకాశాలు, జనంలో విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడడము, మీ మాట తీరుకు అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడము, అందరూ మిమ్మల్ని ఆకర్షించడం, మిమ్మల్ని ప్రేమించడంతో పాటుగా న్యాయరంగ వృత్తిలో ఉండేటువంటి వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పచ్చు. సంఘంలో మంచి విశేష గౌరవం బాగా పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఈరోజు చక్కని లాభాలు కనపడుతున్నాయి. మిత్రుల ద్వారా ధనలాభ సూచనతో పాటుగా ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ఆలయాలకు తిరగడం కానీ, లేదా మంచి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, విదేశీ విహారయాత్రలు చేయడం కానీ చేసే అవకాశాలు, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది. అలాగే ఆదాయం సంపాదించుకోవడానికి అనేక రకాల కొత్త మార్గాలు అన్వేషించడం, కొత్త వ్యాపారాలు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ పెట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణాలు తీర్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారని చెప్పచ్చు. కుటుంబ సమస్యలలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం కోసం బాగా ప్రాకులాడతారు. మంచి ఆహారం తినడానికి, సమయానికి నిద్రపోవడానికి, టెన్షన్లు తగ్గించుకోవడానికి, మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడంతో పాటుగా భవిష్యత్తు గురించి అంచనాలు వేసుకుంటారు. చాలా క్రమశిక్షణతో చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తని, సంతానాన్ని అర్థం చేసుకోవడము, ఇంట్లో మనశ్శాంతిగా కాలం గడపడంతో పాటుగా మీరు అనుకున్న వ్యక్తులతోటి ఆనందంగా కాలం గడుపుతారని చెప్పచ్చు. కోరికలు తీరే అవకాశాలు, సమస్యలు తీరే అవకాశాలు, ఇప్పటిదాకా ఉన్నటువంటి వేధింపుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, అలాగే వస్తులాభము, ధనలాభము కూడా కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వర అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా సకాలంలో పూర్తవుతుంది. అలాగే వ్యాపారస్తులకి ధనలాభము, అధిక శ్రమ బాగా ఫలితాలు సమకూరే అవకాశాలు, కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, దీర్ఘకాలికపరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు కానీ, లేదా పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటుగా అనుకున్నదే తడువుగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో మీకు పూర్తవుతాయి. స్నేహితుల ద్వారా చక్కని లబ్ధి, స్నేహితుల ద్వారా మంచి సలహాలు స్వీకరించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో ఏదైనా వస్తువులు పాడైపోతే రిపేర్ చేయించుకోవడంతో పాటుగా అనుకోని అవకాశాలు ఎదురయ్యే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, కుటుంబంతో కలిపి ఎక్కువసేపు కాలం గడపడం, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలతలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, మానసికంగా ఎదుగుదల, కష్టాలు తీరి ఊరట చెందే అవకాశాలు, పోటీ పరీక్షల్లో విద్యార్థులకు ముందడిగేసే అవకాశాలు, కష్టపడాలన్న తపన పెరగడము, మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన పెరగడము, క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నం చేయడము, అనుకున్న పనులు సకాలంలో పూర్తవడంతో పాటుగా ఆదాయం పెరిగే అవకాశాలు, డబ్బులు దాచుకునే అవకాశాలు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కుటుంబంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాయామం చేయడం కానీ, మంచి ఆహారం తినడం కానీ ప్రయత్నం చేయడంతో పాటుగా ఇప్పటిదాకా ఉండేటటువంటి చెడు అలవాట్లని, వ్యసనాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కొత్త కంప్యూటర్ కోర్సుల్లో బాగా జాయిన్ అవ్వడానికి అవకాశాలు, చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా పదవి అధికార యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకు పూల మొక్కల పట్ల ఆసక్తి, అలాగే కుటుంబంలో ఇబ్బందులు తగ్గడము, వంటల పట్ల లేదా చేసే పని పట్ల
పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా మీరు ఆనందంగా ఉంటూ ఇతరులని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, మానసిక ప్రశాంతత, అలాగే వ్యాపారంలో ఎదుగుదల, అలాగే ఆకస్మిక ధనలాభము కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా కొంతమంది మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహాలు, ముఖ్యంగా స్త్రీలకి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు, అలాగే వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, ధన నష్టము, మానహాని, అవమాన పరిస్థితులు, బెంగ, భీతి, భయము, భవిష్యత్తు గురించి ఆందోళన, డబ్బులు కోల్పోయే అవకాశాలతో పాటుగా బంగారం లాంటి వస్తువులు ఎక్కడైనా పాడేసుకునే అవకాశాలు, వాహనాలు చెడిపోయే అవకాశాలతో పాటుగా ఇంటి ఖర్చులు విపరీతం అవ్వడము, జీవిత భాగస్వామితోటి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలతో పాటుగా ప్రేమికుల మధ్య చికాకులు, గొడవలు పెరిగే అవకాశాలు, అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు, కొన్ని వివాదాల వల్ల సమస్యలు పెద్దవ్వడము, మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులతో పాటుగా వేధింపులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు చిక్కులు పెరగడము, కుటుంబంలో ఐకమత్యత లోపించడము, రుణబాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అలాగే స్థాన చలనాలు, స్థాన మార్పుల వల్ల సమస్యలు, అకారణంగా వివాదాలు, కోపతాపాలతో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు, కీలక నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో మాట పట్టింపులు, కుటుంబంలో వివాదాలు, అలాగే సెక్యులేషన్ వ్యాపారంలో నష్టాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము, ఆందోళన, భవిష్యత్తు గురించి లేదా చదువు గురించి తపన, అలాగే చదువు విషయంలో డౌట్లు ఎక్కువైపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ధన నష్టము, రుణబాధలు పెరిగే అవకాశాలు, కుటుంబ కలహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు, మనస్పర్ధలు కూడా కనపడుతున్నాయి. చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాల విషయంలో ఇబ్బందులు, అలాగే ఆరోగ్యం విషయంగా ఇబ్బందులు, ముఖ్యంగా విద్యార్థులు కూడా స్నేహితులతో తగాదాలు, కుటుంబంలో చికాకులు, అలాగే చదవాలన్న తపన తగ్గడం జరిగే అవకాశాలు, వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మెంటల్ టెన్షన్లు అధికమవడంతో పాటుగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి వితండవాదం చేయడం వల్ల కానీ, కుటుంబంలో కలహాల వల్ల కానీ, అతిగా మాట్లాడడం వల్ల కానీ, భర్తతో గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ఆర్థిక ధన నష్టం కనపడుతోంది. అన్ని రంగాల వారికి ఈరోజు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ భ్రమరాంబిక అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో గొడవలు, ముఖ్యంగా ప్రేమికుల మధ్య బ్రేకప్స్ జరిగే అవకాశాలు, కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య కానీ వివాదాలు, ఆస్తి వివాదాలు, లేదా అనవసరమైనటువంటి మాట పట్టింపులు, తగాదాలు, చిన్న గొడవలు, నోరు జారడం వల్ల కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే అవకాశాలు, ప్రేమించిన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు, స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి. చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, మద్యపానం సేవించిన వాళ్ళకి ఆరోగ్య హాని కనపడుతోంది. భవిష్యత్తు గురించి డబ్బులు బాగా ఖర్చు పెడతారని చెప్పొచ్చు. కుటుంబం వల్ల ఖర్చులు పెరిగిపోవడము, మానసిక ప్రశాంతత లేకపోవడము, విరక్తి ఆలోచనలు రావడము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, పనులు వాయిదా వేసేటటువంటి తత్వము, కొంతమంది మిత్రులు శత్రువులా తయారయ్యే పరిస్థితులు, వివాదాలు, కోపతాపాలు పెరిగిపోవడము, మీకు సంబంధం లేనటువంటి గొడవలో తలదూర్చడం వంటి సమస్యలతో పాటుగా డబ్బుల విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అసంతృప్తిగా ఉండడము, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము, మొండి బకాయిల వేధింపులు, రుణాల సమస్యలు పెద్దవ్వడము, బ్యాంకు రుణాల ఇబ్బందులు తలెత్తడము, మిత్రులతో వివాదాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. బంధువులతో చికాకులు, చివరిదాకా వచ్చినటువంటి వివాహ అవకాశాలు వెనక్కి వెళ్ళడము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి తప్పిపోవడంతో పాటుగా కొన్ని రకాల ప్రయాణాల్లో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఈరోజు ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాలు చేయకండి. చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా డబ్బులు నిలబడకపోవడము, ఖర్చులు పెరిగిపోవడము, కొంతమంది మిమ్మల్ని మాట జారడం వల్ల కానీ లేదా కొంతమంది విద్వేషించడంతో పాటుగా క్రయ విక్రయాలలో లేదా లిఖితపూర్వక వ్యవహారాలు, డాక్యుమెంట్ వ్యవహారాల్లో సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. ఇందులోనే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే
మోసపోయే అవకాశాలు కనపడుతోంది. అలాగే రుణ బాధల యొక్క ప్రభావం పెరిగిపోవడము, ఈవేళ రుణం తీసుకోవడం వల్ల అవి తీరకపోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కుటుంబం వల్ల ఖర్చులు, కుటుంబానికి మీకు మధ్య మనస్పర్ధలు బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల బెడద, దీర్ఘకాలిక రోగాల సమస్యలతో పాటుగా ఎక్కడైనా పడిపోవడం కానీ, దెబ్బలు తగిలించుకోవడం కానీ, వెన్నునొప్పులు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, అలాగే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా కష్టపడినా ప్రమోషన్ రాలేదనేటటువంటి బాధన లేదా భవిష్యత్తు గురించి మార్పులు, ఆలోచనలు కనపడుతున్నాయి. స్త్రీలకు మితిమీరిన ఖర్చులు, కుటుంబంలో వివాదాలు, మానసిక అశాంతి, తెలియనటువంటి బెంగ, భీతి, భయము, ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు, అలాగే కుటుంబంలో సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో పెట్టుబడికి తగ్గ లాభం లేకపోవడం వల్ల, మొండి బకాయిల వల్ల, అరువులు ఇవ్వడం వల్ల నష్టాలతో పాటుగా వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అన్ని రంగాల వారు కూడా చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కోసం బాగా శ్రద్ధ పెడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు జరుగుతాయి. వస్తులాభం, వస్త్రలాభంతో పాటుగా ఈరోజు కోరుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వాహనాలు కానీ, ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడంతో పాటుగా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల లాభాలతో పాటుగా ఆహార నియమాలు పాటించడము, మంచి ప్రశాంతంగా ఉండడము, మంచి ప్రదేశాలు తిరగడము, మిత్రులతో స్నేహితులతో కలిపి ఆనందంగా గడపడము, ఇష్టమైన కోరికలు తీర్చుకోవడము, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడము, అలాగే బంధువర్గంతో విభేదాలు తగ్గడము, స్నేహితుల మధ్య అన్యోన్యత, అలాగే ఫ్యామిలీ రిలేషన్స్తో ఉండే సమస్యలు తగ్గడంతో పాటుగా మీరంటే గౌరవం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలాగే ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. బ్రేకప్స్ నుంచి మళ్ళీ బయటపడతారని చెప్పొచ్చు. ఆర్థికంగా బలపడతారు. ఈరోజు ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో నెరవేరనటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈరోజు గృహయోగం కానీ, గృహం కట్టాలనుకుని అనుకూలత కనపడుతోంది. కుటుంబం అంతా కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ప్రయాణాలు చేయడం, విందు వినోదాల్లో పాల్గొనడం చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు ఆటంకాలు తొలగే అవకాశాలు, శ్రమకు తగ్గ ఫలితం లభించడం కనపడుతోంది. ఆదాయం కోసం బాగా ప్రయత్నం చేస్తారు. డబ్బులు చక్కని ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మొండి బాకాయిలు వసూలవుతాయి. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశాలతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు కూడా చదువుకున్న చదువుతో కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ గురించి కూడా బాగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా స్థాన మార్పులు, స్థానచలనాలకు సంబంధించినటువంటి వార్తలు వినే అవకాశాలు లేదా ఎదుగుదల కనపడుతూ ఉన్నాయి. స్త్రీలందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా శారీరక ఆనందము, మానసిక ఆనందంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయిక, కుటుంబంతో ఆనందము, కుటుంబంతో ప్రయాణాలు, భర్తతో సౌఖ్యము, ఇంట్లో సమస్యలు తీరడం, వస్తుప్రాప్తి కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులందరూ కూడా, అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి, వ్యాపారంలో పుంజుకునే అవకాశాలు, అలాగే ఆర్థిక ధన నష్టం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా ఆనందదాయకంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ లలిత మూలమంత్ర కవచాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం, అలాగే మీ అందరికీ కూడా మీ మాట మీద విలువ పెరగడము, మాట పట్టింపుల నుంచి బయటపడడము, గొడవలు తగ్గుముఖం పట్టడము, జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అండర్స్టాండింగ్ కుదరడము, ఇప్పటిదాకా ఉన్న మిస్అండర్స్టాండింగ్లు తగ్గడంతో పాటుగా ప్రేమికుల మధ్య అన్యోన్యత, వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రేమికులకి అనుకూలత, వివాహ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి. బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు కొనుగోలు చేయడం కానీ, బంగారం కొనుగోలు చేయడం కానీ, వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు, ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రయాణాల విషయాలు అనుకూలతలు కానీ, ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం వల్ల ఆనందంగానే కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా తొందరగా, నిదానంగా, ప్రశాంతంగా జరుగుతాయని చెప్పొచ్చు. కొత్త కార్యక్రమాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయడం, కొత్త పుస్తకాలు చదవడం, కొత్త ప్రాంతాలు తిరగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయడం, ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు కానీ, లేదా కొంచెం విహారయాత్రలు కానీ, లేకపోతే కనుక తీర్థయాత్రలు కానీ, ఆలయ దర్శనాలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందడం వల్ల ఇబ్బందులు తగ్గడం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా కొత్త ప్రాపర్టీసు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
చాలా రకాల సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బులు సంపాదించడానికి మార్గాలు అన్వేషిస్తారు, రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు, కుటుంబంతో కాలం గడపడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా గొడవలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకోవడము, మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తారని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా అర్థం కాని సబ్జెక్టుల పట్ల శ్రద్ధ పెట్టడము, అలాగే నేను ఎదగాలి, నేను బాగా గొప్ప ప్రయోజకం అవ్వాలనేటటువంటి తపన బాగా పెరుగుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా మీ స్థాయికి పెరిగేటటువంటి అవకాశాలు రాబోయే పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీలకి అన్ని రంగాల వ్యవహారాల్లో కూడా అనుకూలతలు, వస్తులాభము, వస్త్రయోగ్యత కనపడుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత, కుటుంబంలో వివాదాల పరిష్కారము, మానసిక ఆనందము, అలాగే శారీరక దృఢత్వం కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గడము, డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా మొండి బకాయిల వసూళ్లు, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ దేవి స్తుతిని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. అవమాన పరిస్థితులు, కుటుంబంలో తగాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, మెంటల్ టెన్షన్లు పెరగడము, ఏ పని సజావుగా సాగకపోవడము, అలాగే పనుల ఒత్తిడి బాగా పెరగడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వారు పెరగడంతో పాటుగా నరదిష్టి, నరగోళ, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, సోదరీమణులతో వివాదాలు, కుటుంబంలో మీ మాటకి సరైన గౌరవం లేకపోవడంతో పాటుగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడము, ఉద్యోగ అవకాశాలు చేజారడము, విదేశీ ప్రయత్నాల్లో వేసాల ఇబ్బందులు, అనేక రకాల మానసిక ఒత్తిళ్లు కనపడుతున్నాయి. ప్రయాణాలలో సమస్యలు, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు, మద్యపానం సేవించే వాళ్ళకి ఆరోగ్య హాని కనపడుతోంది. ఈరోజు వ్యాపారస్తులకి అమ్మకాల్లో స్వల్ప నష్టం కనపడుతోంది. ఓర్పు సహనం లేకపోవడం వల్ల, కోప ఆవేశాల వల్ల గొడవలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య బ్రేకప్స్, భార్యాభర్తల మధ్య తగాదాలు కనపడుతున్నాయి. ఈరోజు డబ్బులు ఇవ్వకపోవడం, రుణాలు ఇవ్వకపోవడం, చేబద్దులు ఇవ్వకపోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, క్రయ విక్రయాలు జరిపే వారికి కానీ ఈరోజంతా కూడా స్వల్ప ఇబ్బందులు, ధన నష్టం కనపడుతోందని చెప్పొచ్చు. మీకు కావలసినటువంటి వారిని ఆదుకోవడం కోసం బాగా నష్టపోయే అవకాశాలు, లేదా కొన్ని రకాల పరస్త్రీ పరపురుష వ్యామోహాల వల్ల, వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు, చెడు పనుల వల్ల కానీ, జోద వ్యసనాల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. దురాశతో చేసేటటువంటి పనుల వల్ల, పెట్టుబడుల వల్ల నష్టం కనపడుతోంది. కాబట్టి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచిది కాదు. ఈరోజు చెడు పనులకి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది అని తెలియజేస్తూ, ముఖ్యంగా దురాశ వల్ల నష్టం కనపడుతోంది. కాబట్టి తక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చేసేటటువంటి పనుల వల్ల నష్టపోతారు. ముఖ్యంగా ఆదాయం తగ్గడము, రుణాలు పెరగడంతో పాటుగా కుటుంబంలో తగాదాలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులతో పాటుగా మెంటల్ టెన్షన్ల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మెడిటేషన్ చేయడానికి, వ్యాయామం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు విద్యార్థులు కూడా తల్లిదండ్రులతో సమస్యలు, అనవసరంగా కాలాన్ని వృధా చేయడము, టైం వేస్ట్ చేసే అవకాశాలు, లేదా చదువు పట్ల శ్రద్ధ తగ్గే అవకాశాలు, అనేక రకాల వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా చిక్కులు, చికాకులు, అలాగే సరైన ఎదుగుదల, గ్రోత్ లేదనేటటువంటి బాధ కనపడుతున్నాయి. స్త్రీలు కూడా అనేక రకాల విషయాల పట్ల ఆలోచనలు, మెంటల్ టెన్షన్లు, మనోవేదనకు గురయ్యే అవకాశాలు, విరక్తి ఆలోచనలు, కుటుంబంలో సుఖం లేకపోవడము, పని ఒత్తిడి పెరగడం జరిగే అవకాశాలు, లేదా చిన్న విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు, ధన నష్టము, లేదా తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే వ్యాపారస్తులందరూ కూడా కొన్ని రకాల ఇబ్బందులు లేదా ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు అన్ని రంగాల వారికి చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు బాలాస్తుతిని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చిన్న నలత కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలాగే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, వ్యసనాల వల్ల సమస్యలు, చిన్న వాహన ప్రమాదాలు, మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవము తగ్గే అవకాశాలు, అలాగే తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని కానీ, లేదా షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ, జోద ప్రక్రియల వల్ల కానీ సమస్యలు, కొన్ని చిట్ ఫండ్ ఫైనాన్సుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కొన్ని అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించడం కానీ, లేదా భవిష్యత్తు గురించి భయపడడం కానీ జరిగే అవకాశాలు, లేదా భవిష్యత్తు గురించి ఏదో రకమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి పురుషులకి మధ్య వ్యామోహం పెరగడము, పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడంతో పాటుగా ముఖ్యమైన వ్యవహారాలు మర్చిపోవడము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు, మాట జారడం వల్ల, నోటు జారడం వల్ల సమస్యలు, గొడవలు పెరిగే అవకాశాలు, మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో తరదూచడం వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా
మీ మూర్ఖత్వం వల్ల కానీ లేదా తప్పుడు నిర్ణయం వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకోవడము, కుటుంబ బాధ్యతలు విపరీతంగా పెరగడము, కుటుంబానికి సంబంధించి ఖర్చులు, గృహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, అనవసరమైన పనులు చేయడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశాలతో పాటుగా ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు, వస్తువులు నష్టపోయే అవకాశాలు, వాహనాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే కనుక ఇబ్బందులు కనపడతాయి. మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు, మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఆదాయం సరిపోకపోవడము, డబ్బులు నిలబడకపోవడం జరిగే అవకాశాలు, రుణబాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలతో పాటుగా కుటుంబంలో ఏదో రకమైనటువంటి సమస్య మిమ్మల్ని మానసికంగా కలచివేసే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తాగుతాము. వ్యాయామం చేయకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము, అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ఒత్తిళ్లు బాగా కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఆలోచనలు, టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానంతో, భర్తతోటి అనేక రకాల సమస్యలు, కుటుంబంలో చికాకులు, అపార్థాలు పెరిగిపోవడము, అనారోగ్య సమస్యలు, అలాగే ధన నష్టం కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. ఎంత కష్టపడినా సరైనటువంటి లాభాలు లేకపోవడం వల్ల కొంచెం విచారం కూడా కనపడుతోంది. అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ నవరత్న మాలికా స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా కీలక వ్యవహారాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాపర్టీస్ కొనడం కానీ, వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ కొనుగోలు చేయడం, బంగారం కానీ, బట్టలు కానీ కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. ఈరోజు ముఖ్యంగా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది అని చెప్పచ్చు. సభలో, సమావేశాల్లో పాల్గొనడము, ప్రేమించిన వ్యక్తులతోటి కాలం గడపడము, కుటుంబంతో కాలం గడపడము, కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడంతో పాటుగా దురలవాట్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము, మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రశాంతంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు వ్యాయామం చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేదా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం కానీ చేస్తారని చెప్పచ్చు. ఉన్నంతలో విలాసవంతంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలనేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. స్వల్పంగా ధనలాభము, దాచుకున్న డబ్బులు వృద్ధి అవడంతో పాటుగా క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతున్నాయి. ఈరోజు వాహనాలు కానీ, విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా అప్రయత్న ధనలాభం కనపడుతోంది. అనేక రకాల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ఆకస్మిక ప్రయాణాలు చేయడంతో పాటుగా విదేశీ వీసాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగుతాయని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఆటంకాలు లేకుండా అధిగమించే అవకాశాలు కనపడుతున్నాయి. గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారని చెప్పచ్చు. అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టడము, అలాగే దీర్ఘకాలిక రంగాల వారికి ఇబ్బందులు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే తోటి విద్యార్థులతో పాటు చక్కగా టీమ్ స్పిరిట్తో చదువుకునే ప్రయత్నాన్ని చేస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలకి భర్తతో సౌఖ్యము, ఆనందము, ప్రశాంతత కనపడుతోంది. సమస్యలు తీరి భర్తతో ఎక్కువగా కాలం గడపడంతో పాటుగా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీరతాయని చెప్పచ్చు. మనోభీతి, బెంగ, భయం, భీతి లాంటివి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి మార్పులు తీసుకురాగలుగుతారు. వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ దుర్గాస్తుతిని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు చాలా కష్టపడకుండా డబ్బులు రావాలనేటటువంటి కొన్ని రకాల తప్పుడు పనులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిత్రద్రోహం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు, అకారణంగా కోపము, మాట జారడము, నోరు జారడం వల్ల గొడవలు, కుటుంబంలో వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, పరస్త్రీ వ్యామోహము, వివాహేతర సంబంధాల వల్ల సమస్యలతో పాటుగా ఒంటరితనంగా ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాదాలు, మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు కనపడుతున్నాయి. చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు, తప్పుడు నిర్ణయాల వల్ల నష్టము, రుణబాధలు పెరిగే అవకాశాలు, ఈర్ష్య, ద్వేషము పెరిగిపోవడం వల్ల సమస్యలు, కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశాలు, ప్రేమికులని లేదా కొంతమంది ప్రేమించిన వ్యక్తుల్ని దూరం చేసుకునే అవకాశాలు, స్నేహితులను దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, కుటుంబంలో వివాదాలు, సమయస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వల్ల అవకాశాలు వచ్చినవి వెనక వెళ్ళిపోవడము, మిమ్మల్ని అభిమానించేటటువంటి వారిని కోపగించుకునే అవకాశాలతో పాటుగా
ఇతరుల యొక్క దోషాలు ఎత్తి చూపడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ముఖ్యంగా వస్తువులు పాడవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చుల వల్ల కానీ, లేదా కిరాణా సరుకులు లేదా ఇంట్లోకి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు, రకరకాల బిల్లుల గురించి కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదాయం తగ్గడము, విపరీతమైన ఖర్చులు పెరగడము, రుణబాధలు పెరగడంతో పాటుగా కుటుంబ కలహాలు, కుటుంబంలో అశాంతి కనపడుతోంది. ముఖ్యంగా వివాదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు పెరిగే అవకాశాలు, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలతో పాటుగా చదువు పట్ల కొంచెం ఆటంకాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో అనుకోని చికాకులు మిమ్మల్ని వేధించే అవకాశాలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పెద్దవడంతో పాటుగా వస్తువులు పాడవడం కానీ, లేదా బంగారం వస్తువులు కనపడకుండా పోవడం కానీ, పుట్టింటి నుంచి అశుభవార్త వినే అవకాశాలు, లేదా చివరిదాకా వచ్చిన శుభకార్యాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు, ఇష్టమైన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఆదాయానికి సంబంధించినటువంటి రీతిలో ఖర్చులు కనపడటం లేదు. విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి. పెట్టుబడుల దగ్గర లాభం లేకపోవడం వల్ల సమస్యలు, అలాగే ఎలాగ మార్పులు చేర్పులు తీసుకొద్దామా అనే ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. ఏదైనా వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు అయితే కనపడుతూ ఉన్నాయి కాబట్టి, అన్ని రంగాల వారికి ఈరోజు చిన్న ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి, ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ, వ్యవహార పట్ల కానీ కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని అధిగమించగలిగేటటువంటి సమర్థత వస్తుంది. ప్రతి పనిని కూడా తెలివితేటలతోటి, చాకచక్యంతో, అలాగే ఆత్మస్థైర్యంతో చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. కొత్త విషయాలు బాగా ఆలోచిస్తారు. కొత్త పరిజ్ఞానం తెలుస్తుంది. భవిష్యత్తు గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. డబ్బులు దాస్తారని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ జరుగుతాయి. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి సంబంధాలు, అలాగే ఐకమత్యంగా ఉండడము, కుటుంబంలో వివాదాల పరిష్కారము, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్య సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చక్కని క్రమశిక్షణ, సకాలంలో పనులు పూర్తవడం, చేసేటటువంటి పని తెలివితేటలతోటి, సామర్థ్యంతో చేయడంతో పాటుగా విలువైన వస్తువులు, ఆభరణాలు, కార్లు, వాహనాలు, ఇళ్ల స్థలాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు, అనుకూలతలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తపన పడతారు. ముఖ్యమైన వ్యవహారాలు, అన్ని రకాల పనులు కూడా సజావుగా సాగుతాయి. వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటారు. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అప్పుల బాధ నుంచి బయటపడడంతో పాటుగా రుణాలు ఎలా తీర్చాలా అనేటువంటి ఆలోచన, ఆదాయం పెంచుకునే ప్రయత్నంతో పాటుగా ఈరోజు బ్రహ్మాండంగా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది. అలాగే రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వేధింపుల నుంచి బయటపడడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబంలో ఐకమత్యత, కుటుంబంతో కలిపి ప్రయాణాలు, కుటుంబంతో కలిపి ఎక్కువగా కాలం గడపడంతో పాటుగా శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతోంది. చదవాలన్న తపన, ఎదగాలన్న తపన, టైంను వేస్ట్ చేయకూడదనేటటువంటి తపన బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా సమస్యలు అధిగమించుకోగలుగుతారు. మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాలు అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు తగ్గుతాయి. భర్తతో ఆప్యాయత, అనురాగము, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో గౌరవం పెరిగే అవకాశాలతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా ఈరోజు వ్యాపారపరంగా విపరీతమైనటువంటి లబ్ధి, లాభము, మొండి బకాయిల వస్తువులు, నష్టాలు పరిహారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దని స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పచ్చు. అయితే కొంచెం మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. చాలా విషయాల్లో గొడవలకి తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం మంచిది. ఈరోజు ముఖ్యంగా మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల గొడవలు, కుటుంబంలో వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు, భార్యాభర్తల మధ్య చిన్న వివాదాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలు చాలా పెద్ద సమస్యలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పట్టుదల లేకపోవడము, ఏ పని తొందరగా చేయకపోవడము, పనులు వాయిదా వేయడము, లేజినెస్, బద్ధకం వీటి ప్రభావం వలన
పనులు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో ఇబ్బందులు, అలాగే భూ క్రయ విక్రయాల్లో సమస్యలు కనపడుతున్నాయి. ఈరోజు ఏదైనా సరే వస్తువులు కానీ, వాహనాలు కానీ, లేదా ప్రాపర్టీస్ కానీ అమ్మడం కానీ, కొనడం కానీ పెద్దగా లాభంగా కనపడటం లేదు. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విరోధాలు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో వ్యవహారాల వల్ల, లావాదేవీల వ్యవహారాల వల్ల, కొత్త వ్యక్తులను నమ్మడం వల్ల, డబ్బులు అరువులు ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కొంచెం మెంటల్ టెన్షన్లు, తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ వచ్చే అవకాశాలు, స్త్రీలతో పురుషులకి విభేదాలు, అలాగే పరపురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాల వల్ల గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యసనపరులకి ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. బంగారు వస్తువులు కానీ, లేదా కొన్ని విలువైన వస్తువులు కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు, పోగొట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బాధ్యత రాహిత్యం వల్ల సమస్యలు, అలాగే క్రయ విక్రయాల్లో అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు కానీ సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు, ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు, లేదా మీ మాట తీరు బాగోకపోవడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పెద్దమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. రుణ బాధల యొక్క ప్రభావం మీ మీద బాగా పడుతోంది. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో ఆర్థిక వివాదాలు, కుటుంబం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల వల్ల కానీ, చిన్న చిన్న అస్వస్థతగా వచ్చే అవకాశాలు కానీ, నీరసంగా ఉండే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు, అలాగే ఆన్లైన్ గేమ్స్ కానీ, లేదా మొబైల్ ఫోన్ గేమ్స్ కానీ, లేదా సోషల్ సైట్స్లో కాలం గడపడం వల్ల కానీ సమస్యలు కొని తెచ్చుకోవడంతో పాటుగా చదువు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి కొంచెం మానసిక ఒత్తిడి లేదా ఎదుగుదల గురించి ఆలోచనలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము, ఇంట్లో పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారాన్ని విస్తరిద్దామన్నా కుదరని పరిస్థితులు, సరైనటువంటి పెట్టుబడులు లేక, ఆదాయం సరిగ్గా రాక ఇబ్బందులు పడే అవకాశాలు, మొండి బకాయిల వేధింపుల వల్ల ఇబ్బందులతో పాటుగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అన్ని రంగాల వారికి కూడా కనపడుతుంది. అయితే ఈ రాశివారు శ్రీ అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణ చేసుకున్న, దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.